కాపాడుకున్నాం సీలింగ్ భూములను, కాపాడుకున్నాం సీలింగ్ భూములను. ఎప్పుడు కూడా వర్షాకాలం రాగానే ఈ యొక్క సమస్య ప్రతి రైతుకి ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి ముఖ్యంగా అక్కడ గతంలో 1989-90లో సీలింగ్ ఏర్పాటు చేసింది గవర్నమెంట్. దాని ప్రకారంగా 2850 ఎకరాలు సీలింగ్ ఇచ్చింది. ఆ సీలింగ్ ఇచ్చి అక్కడ రైతులకి డిమార్కేషన్ అనేది హద్దులు చూపించకుండా ఓన్లీ సీలింగ్ పట్టాలు పంపిణీ చేయడం అనేది జరిగింది. దాంట్లో భాగంగానే గత కొంతకాలంగా ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చి ఆధునిక వ్యవసాయం మొదలైనప్పుడు ఇప్పుడు ఆ భూమి హద్దులు కూడా మారిపోయినాయి. అప్పుడు అడుగున్నప్పుడు 2-3 ఎకరాల కంటే ఎక్కువ చేసేవాళ్ళు కాదు. ఈ కాలంలో మనకు ట్రాక్టర్లు వచ్చినప్పుడు 5 ఎకరాలు చేసుకునే క్రమంలో కొంత హద్దులు అనేవి అప్పుడు ఏదో చూసుకున్న హద్దులు మారిపోయినాయి. దీంట్లో భాగంగానే ఒక 2000 ఎకరాలలో రైతులు సాగు చేసుకుంటున్నారు. ఇంకో 700 ఎకరాలలో ఎప్పుడు కూడా ఈ భూస్వాములకి రైతులకి తగాదాలు జరుగుతూ ఉన్నాయి. దీనికి అంతటికీ కారణం ఏంటంటే ప్రభుత్వ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ సమస్య ఎప్పుడు కూడా పరిష్కారం చేయకుండా మరి ఆ దొరలకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పరిష్కారం గవర్నమెంట్, కలెక్టర్ కానీ, ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ దీన్ని శ్రద్ధ తీసుకొని ఈ యొక్క సమస్యని క్లియర్ చేసే అవసరం ఉన్నది. కానీ ఇక్కడ ఇప్పుడు దొరలు వచ్చేసరికి వాళ్ళు కొంతమంది ఏమో అధికార పార్టీలో ఉంటారు, కొంతమంది ప్రతిపక్ష పార్టీలో ఉంటారు. వాళ్ళు ధనికులు కాబట్టి ఈ యొక్క సమస్యని ముందుకు పోకుండా వెనక పోకుండా అట్లనే ఆగుతుంది. ఈసారైనా కూడా గత 30 సంవత్సరాల ఉన్న సమస్యని ఈసారైనా కూడా భుజానేసుకొని గవర్నమెంట్ రెవెన్యూ సిబ్బంది భుజానేసుకొని దీన్ని ఎక్కడికెక్కడికి క్లియరెన్స్ హద్దులు పెట్టి ఎవరికారికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇష్యూ చేయాలి. ఇంకోటి ఏంటంటే దొరలకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే మా భూమి దొరలు అంటారు, లేదు ఇది సీలింగ్ మాకు ఇచ్చిందని రైతులు అంటారు. కాబట్టి ఈ సమస్యను నిర్వర్తించాల్సింది మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్. కాబట్టి దీని మీద ఎవరి భూమి ఎక్కడుందో చూపించాల్సిన బాధ్యత కూడా రెవెన్యూ వాళ్ళదే. కాబట్టి దీన్ని శ్రద్ధ వహించి ఈ యొక్క సమస్యని పరిష్కరించే విధంగా ముందుకు పోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే పట్టాదారు పాస్ పుస్తకాలు లేకపోవడం వల్ల అక్కడ స్థానిక దరిదాపు 300 మంది రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు గత సంవత్సరం మనకు తెలిసిన విషయమే, యూరియా కట్టలు అందుబాటులో రాకపోవడం వల్ల యూరియా కట్టలు పోతే పట్టాదారు పాస్ పుస్తకాలు అడుగుతున్నారు. ఏదైనా బ్యాంకు వాళ్ళు రుణాలు అడిగితే పట్టాదారు పాస్ పుస్తకం అడుగుతారు. ఆఖరికి వ్యవసాయ సబ్సిడీ రుణాలు పొందాలన్నా కూడా, యంత్రాల సబ్సిడీ పొందాలన్నా కూడా ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు అడుగుతారు. కాబట్టి దీనిని ఎక్కువ సాగదేయకుండా విచారణ జరిపి నిజమైన రైతులు గుర్తించి ముందు వారికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇష్యూ చేయాలి. దొరలకు సంబంధించింది, రైతులకు సంబంధించింది కూడా న్యాయాలు నిర్ణయం తీసుకొని అది కూడా పరిష్కరించాలనే దిశగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఒక రైతు నాది 20 ఎకరాలని ఒక రైతు అంటాడు, ఇది నా దొరల భూమని దొరలు అంటాడు. ఈ క్రమంలో ఆ రైతు ఏదన్నా ఒకళ్ళ బాధ్యత తీసుకుని చనిపోయే కారణంలో కూడా దానికి బాధ్యత కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వహించాలి. కాబట్టి ఎవరి వద్దులు వాళ్ళకి పెడితే ఈ యొక్క సమస్య తీరిపోతుంది. 35 సంవత్సరాల నుంచి ఒక సమస్య ఉందంటే కనీసానికి ప్రజాప్రతినిధులు ఎవరు కూడా పట్టించుకోవాలి. ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నవారు కానీ, మినిస్టర్ స్థాయిలో ఉన్నవారు కానీ కనీసానికి ముఖ్యమంత్రి స్థాయి దృష్టికి తీసుకెళ్లాలని మీడియాని కోరుతున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద సమస్య, దాదాపు 400 మంది రైతుల సమస్యని పరిష్కరించే విషయంలో ప్రభుత్వం విఫలమవుతుంది. కాబట్టి ఈసారైనా కూడా దాన్ని భుజాన్ని వేసుకొని ఈ సమస్యని పరిష్కరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తున్నాను.